నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. షిరిడి సాయినాథుని గురించి చెప్పుకోవాలంటే మనకి అసలు ఒక జీవితమే సరిపోదు. మరి ఆ స్వామి ఇచ్చిన సందేశాలను మనతో పాటు పంచుకుంటున్నారు కృపారాణి గారు. మరి ఇప్పుడు మనకి ఏం సందేశాలు చెప్పబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. మీరు ఎప్పుడు ఏవో ఒకటి చెప్తూనే ఉన్నారు స్వామివారి గురించి. మరి ఓకే. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు స్వామివారి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. అదే బాబా గారు ఏదైతే నాకు సందేశం అందించారో వాటి లీలలు ఎప్పుడు జరుగుతానే ఉన్నాయి. ఆయన ఇచ్చిన ప్రతి సందేశానికి కూడా లీల జరుగుతానే ఉంది. అలా ఎన్నో సందేశాలకి నాకు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు జీవిత విధానంలో చాలా ఉంటాయి. మనకు వచ్చే సమస్యలు ఉంటాయి, మంచి ఉంటది, చెడు ఉంటది, అన్నీ ఉంటది. ప్రతి దానికి ఒక బాబా నాకు సందేశం అవ్వడం, దాని వివరణ ఎలా జరిగింది అనేది నేను అందరి ముందు చెప్పడం, ఈ స్టూడియోకి వచ్చి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సరే ఇంకా ఇంకా వస్తా ఉన్నాయి సందేశాలు, బాబా ఇవ్వడం జరుగుతూ ఉంది, అవి జరుగుతూ ఉన్నాయి. సరే అది 10 మందికి నేను షేర్ చేసుకుందాను ఉద్దేశంతో వస్తా ఉన్నాను. మీరు పిలుస్తున్నారు, వస్తా ఉన్నాను. ఒకనొక సమయంలో సమయానుభావం లేక రాలేకపోతున్నాను. కానీ ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోటే నేను ఇలాగా బాబా గారి ఆశీర్వాదం ఇదంతా కూడా మన చేతుల్లో ఏమీ లేదు. బాబా మీరు పిలుస్తున్నారు, సరే ఓకే, నాకు జరిగిన అనుభవాల గురించి చెప్దామని చెప్పి నేను వస్తున్నానమ్మా. నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను నీ ఇంటికి వచ్చి నిన్ను చూశాను. ఇది ఏ సందర్భంలో బాబా చెప్పారు? ఈ మధ్య జరిగిందమ్మా. లాస్ట్ ఒక 2 months బ్యాక్ మా ఫాదర్ కి బాగోలేదు, అన్కాన్షియస్ కి వెళ్ళారు సడన్ గా. నాకు ఫోన్ వస్తే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాను అనమాట. ఫాదర్ కి షుగర్ డౌన్ ఉండటం వలన కొంచెం అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అది జరిగాక అక్కడ కొంచెం కాన్షియస్ అది వచ్చి 1 day అబ్జర్వేషన్ లో ఉంచారు. నేను వెళ్ళాను. బాబు కోడలు కూడా అక్కడే ఉంటారు, అమ్మ కూడా అక్కడే ఉన్నారు. సరే 1 day ఉంచారు అబ్జర్వేషన్ లో. నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి పంపించి ఫాదర్ క్షేమంగానే చేరారు. ఆ నెక్స్ట్ డే నుంచి నాకు మలేరియా జ్వరం స్టార్ట్ అయింది. బాగా విపరీతంగా, అసలు మామూలుగా అంటే నేను లెగలేకపోయాను. అయ్యో. నేను ఫాదర్ చూడడానికి అని వెళ్ళి నేను సిక్ అయ్యా. అసలు ఏ రోజుకి జ్వరం తగ్గట్లా. 102, 103, 104 ఇలా పెరుగుతానే ఉంది. మెడిసిన్స్ వేసుకుంటున్నాను, డాక్టర్స్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏంటా అనేది అర్థం కాలేదు. సరే ఏదైనా బాబా చూసుకుంటారు కదా అనే ఉద్దేశంతో అదే ధైర్యంతో అన్నాను. గ్రాడ్యువల్ గా ఇంకా ఒక రోజు అయితే డాక్టర్స్ అది పెట్టారు. మలేరియల్ ఫీవర్ అమ్మా, ఏం భయపడకండి అని చెప్పని అన్నారు. ఇంక సరే అలాగే కనీసం ఫాదర్ అయితే ఒక రోజులోనే కాన్షియస్ కి వచ్చి ఆయన హుషారుగానే ఉన్నారు. ఆయన ప్రతిరోజు నన్ను అడుగుతా ఉన్నారు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని. వారు టెన్షన్ ఎక్కడ పడతారా అనేసి, లేదు బానే ఉంది అని చెప్పి, జలుబు దగ్గు ఈ ఫీవర్ ఒకటి అనమాట. అంతకైతే 6 months బ్యాక్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది, మళ్ళీ సేమ్ మలేరియా వచ్చింది. దాంతో అలాగా సరే బాబా ఉన్నారులే, భయం ఎందుకనుకొని బాబా తలుచుకుంటా, నువ్వే లేపాలనైనా, ఏది జరిగినా కూడా నీ అదృష్టమే, ఆయన మీద భారం ఇప్పుడు నేను ఏది చేసుకోవాలన్నా పూజ చేయాలన్నా శక్తి ఉంటేనే కదా చేస్తాను అని చెప్పి అందుకని పర్లేదు. ఒక 5 రోజులు అయ్యాకైతే ఫీవర్ కంట్రోల్ గా తగ్గింది. కొంచెం నీరసం ఉండటం వలన ఇంకో 4 రోజులు ఉండి అక్కడ ఒక 10 days ఉండి నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చాను అనమాట. అసలు ఎప్పుడు ఏదొచ్చినా కూడా ఒకటి ముందు వస్తుంది అని అంటే బాబా తెలియజేసేవాళ్ళు. ఫాదర్ కి బాగా ఉన్నప్పుడు ఇమీడియట్ గా వెళ్ళమని చెప్పింది కూడా బాబా గారే. సరే ఇంకా ఆయనే ఉన్నారు కదా అనేసి ఇమీడియట్ గా బాబు ఫ్లైట్ బుక్ చేస్తే వెళ్ళడం అది జరిగిపోయింది. అప్ అండ్ డౌన్ అలా జర్నీ జరిగిపోయింది. కానీ నేను ఇంత స్ట్రగుల్ అవుతానని కూడా అనుకోలే. నాకు వస్తుందని అనుకోను కదా, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుద్దో తెలియదు. ఇంకా సరే అనుకొని వచ్చాక పూజ చేసి బాబాకి దీపం పెట్టి సందేశం చూస్తే, నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను నీకు అక్కడ పక్కనే కూర్చున్నానని చెప్పారు. వస్తారమ్మా, ఖచ్చితంగా వస్తారు. కాకపోతే కనబడడం అంటే ఇంకా మనం ఇంకా అది ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆయన బాబా గారిని చూడగలుగుతాం. నీ పక్కనే ఉన్నాను, ఏం భయపడవద్దు, నేను ఉన్నాను కాబట్టి. త్వరగానే కోలుకొని నిజంగానే వచ్చాను. మరి మలేరియా ఫీవర్ అంటే దగ్గర చాలా ఇదిగా ఉంటది. ఒక 10 days లో కవర్ అయిపోయాను. ఒక 1 week అంతే స్ట్రగుల్ పడ్డాను, కానీ తర్వాత క్యూర్ అయిపోయింది. ఇంకా ఆయన ఆ మాట ఇచ్చాక ఇంకా ఆనందం వేసింది. సరే బాబా, నువ్వే పడుకోబెట్టింది నువ్వే, లేపింది నువ్వేలే అని చెప్పి ఇంకా ఎంతో సంతోషంగా ఇంకా రెగ్యులర్ గా పూజ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇది బాబా ఇచ్చిన. అంటే మీరు చెప్తుంటే మాకు కూడా అవునా అనిపించింది. చాలా అనేది వస్తున్నారు. ఇప్పుడు మీరంటే న్యూ గా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంత ముందు లక్ష్మి గారు చేసేవాళ్ళు. తను కూడా ఇలా అలా విన్నాక తను కూడా సందేశం తీయడం అనేది
జరుగుతా ఉంది రెగ్యులర్ గా. ఒక జరుగుతుంది. సందేశం పుస్తకం తనకి ఇచ్చానన్నమాట. ఉమ్. తను కూడా రెగ్యులర్ గా చూసుకుంటుంది. బాబా గారు ఏదైతే చెప్తున్నారో అయ్యే తనకి జరుగుతున్నాయంట. ఖచ్చితంగా తను కూడా ఫాలో అవుతుంది. నేను ఈసారి మీకు వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇస్తాను, తప్పకుండా ఫాలో అవుతా. అంటే Follow మనం అవుతాను. బాబాతో ఎలా మెలగాలంటే అమ్మ ఒక స్నేహభావంగా, ఒక తండ్రిగా ఆయన మనకి తోడు నీడ అన్ని ఇక ఆయనే అన్నీ ఆయనే. ఉన్నారు ఉమ్. అని 100% మనం నమ్మకం పెట్టుకుంటా ఉంటే ఖచ్చితంగా మన వెనకాల ఉంటారు. ఉమ్. ఎవరున్నా ఉండకపోయినా, అంటే మనం హ్యూమన్ బీయింగ్ సర్కిల్లో ఉంటాం, బంధువులు ఏదో ఒక స్నేహితులు, రూపంలో ఏదో ఒక రూపంలో. కానీ బాబా మటుకు మనల్ని నమ్మితే ఉమ్. వెన్నంటి ఉంటారు. మనం విన్నాం. చాలా అసలు ఎంత అంటే 100%, 100 ఇంకో 200% మార్క్స్ వేసుకోవచ్చు బాబాకి. అంత వెన్నట్టు ఉంటారు. మరి పక్క క్షణం ఏంటో మనకు తెలియదు. మనం ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన జీవన సరళి సాగుతుంది అంటే ఒక భగవంతుడి శక్తి. అవును. అది బాబా గారు అని సంపూర్ణంగా మనం నమ్మితే ఉమ్. ఆయన మనకి కొంగు బంగారమై ఉంటారు. చాలా ఉంది. చక్కటి సందేశం చెప్పారమ్మా. అయితే మనం దీంతో పాటు ఓకే. అసలు బాబా వారి పూజ విధానం ఓకే. ఎట్లా అంటే ఒక్కొక్కరు 5 వారాలు అట్లాంటి వారాల గురించి కూడా 9 వారాలు విన్నాను అలా నేను. చేసుకుంటూ 9 ఉంటారు. వారాలు ఓకే. ఈ పూజ విధానం కూడా మనం మాట్లాడుకుంటే ప్రేక్షకులకు కూడా అది తెలిసినట్టు తెలుసు ఉంటుంది. కదా. అదే అంతకితో ఒకసారి జరిగిందమ్మా. ఉమ్. కానీ అదే ఇప్పుడు దివ్య పూజ అని బాబా గారిది ఒకటి ఉంది ఆల్రెడీ, నానుడి అది. ఉమ్. దివ్య చాలా పూజ. మంది చేసుకుంటున్నారు. ఒక 5 వారాలు 9 గురువారాలు. ఏదన్నా ఒక మనకి తీవ్రంగా సమస్య ఉంది అని అనుకున్నప్పుడు అలా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట, మొక్కుకుంటున్నారు. 5 వారాలు 9 వారాలు లేకపోతే 3 వారాలు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకుంటున్నారు. బాబా విషయంలో మనం ఎటువంటి పూజ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ లేదమ్మా. ఏ స్వామికైనా అనండి, ఏ పూజ చేసుకున్నా కూడా మనకు ఫలితం పొందుతాం, ఖచ్చితంగా పొందుతాం. కానీ అది ఎలా చేయాలంటే మనం మనసు ముందు సంపూర్ణంగా ఉండాలి. మంచిగా మనం ఎంత అంటే ఒక పాజిటివ్నెస్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు అయితేనే మనం ఫస్ట్ మన ఇంట్లో ఒక సమస్య ఉంది అని అనుకున్నప్పుడు కూడా మనం పూజ దగ్గరికి వెళ్ళలేము. వెళ్ళలేం. సో మనం ముందు మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి. ఒక పూజ చేయాలి అంటే ముందు మనలో చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆ పూజని ఎంతో సంపూర్ణంగా పూర్తి చేయగలం. అదే కనుక మనకి టెన్షన్ ఉండి ఓకే చెప్పారు కదా అని చేసేసుకుంటా హడావుడి పడిపోయి మనం చెయ్యాలి కదా అని చేసి దానివల్ల అయితే ఎటువంటి ఫలితం రాదు. అసలు ఇలాగ ఇంత బరువు బాధ్యత పెట్టుకునే కన్నా నిత్యం మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసుకుంటూ అన్నిటికీ నువ్వే ఉన్నావు తండ్రి, అన్నీ నువ్వే అని అనుకొని మనం సంపూర్ణ మనస్ఫూర్తిగా బాబా ముందు మాట్లాడుకుంటా ఉంటే అసలు ఎన్నో వారాలు చేసినంత ఫలితం ఉంటుంది ప్రతిరోజు. ఆయన మనం అంటుంటండి, ఆయన అదే అంటారు, బాబా 2 నిమిషాలు నాకు కేటాయించండి, అది ఉంటే చాలమ్మా. ప్రత్యేకించిగా అంటే సమస్య కోసమే మనం అనేది చెయ్యొద్దు, నిరంతరం చేసుకుంటా ఉంటే అసలు మనకి ఇంకొక వేరే నోము గాని ఇలా వారాలు గాని అవసరం ఏం అవసరం ఉండదు. మనం ప్రతిదీ విడమర్చి చెప్పుకుంటా ఉండాలి. మనం ఎన్నో సమస్యలు ఉంటాయమ్మా. జీవితం అంటే సమస్యలు వలయం. సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని మిళితమైపోయి ఉంటాయి. మిళితమైనప్పుడు మనం నిజంగా సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడిని తలుచుకోము, నిజంగా తలుచుకోం. ఏదైతే దుఃఖం వస్తుందో అది దాటలేని పరిస్థితి ఉన్నప్పుడు, భరించలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం భగవంతుడిని ఆరాధిస్తాం. అట్లాగా ఏ సుఖ దుఃఖాలు వస్తాయో మనకు తెలియనప్పుడు నిరంతరం భగవంతుడిని ఆరాధన చేసుకుంటే మనం ఎంతో సత్ఫలితాన్ని పొందుతాం అమ్మా. అది అనుభవపూర్వకంగా ఎవరు చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏదన్నా బాధ ఉన్నప్పుడు ఒక మెడిసిన్ ఎలా తీసుకుంటున్నామో సేమ్ పూజ కూడా మనం చేయగా ఆ రోజే వస్తుంది రేపే వచ్చేస్తుంది అని కాదు. ఎప్పుడైతే మనకు ఆ కష్టకాల సమయం వస్తుందో ఇంత ముందు చేసుకున్న దానికి ఆ ఫలితం మనం అప్పుడు పొందుతాం. అందుకనే వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే కన్నా నిరంతరం మనం పూజ చేసుకుంటా ఉంటే, సంపూర్ణంగా భగవంతుడిని నమ్మి ఉంటే మనం అన్ని విషయాల్లోని ఎటువంటి సమస్యనైనా కూడా సులువుగా దాటగలుగుతాం. ప్రారంధం అనేది తప్పదమ్మా, కానీ దాన్ని కూడా భరించే శక్తి భగవంతుడు మనకి ఇస్తాడు. సో మనం అందువల్ల పూజ అనేది ఎప్పుడు కూడా ఒక పవిత్రమైన భావంతో మన మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి. అలా ఉండి 2 నిమిషాలు కూడా 2 నిమిషాలే జస్ట్ ఒక స్వామి ముందు దీపం పెట్టుకొని, ఒక పువ్వు పెట్టుకొని, ప్రసాదం పెట్టుకొని, నమస్కారం పెట్టుకుంటే నిరంతరం భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. ముందు మన ఆలోచన సరళి కరెక్ట్గా ఉండాలి. అది ఉంటే అప్పుడు మనం భగవంతుడి మీద ధ్యాస నిలుపుతాము. మన సమస్యల్లో ఆయన నిలుపుతారు. మనం ఒక అడుగు ముందే, అదే అంటారు బాబా,
ఒక అడుగు వేయి, నేను నీ వెనకాల 10 అడుగులు వేస్తానంటారు. ఆయన అంత అభయం ఇచ్చినప్పుడు మరి మనం చెప్పాలి కదా, చెప్పాలి. చెయ్యాలి. కాకపోతే ఏంటంటే జీవనంలో అనేక రకమైన ఈ సరళిలో మార్పులు చాలా ఉంటాయి. ఒక్కోసారి తట్టుకోలేనిగా ఉంటాయి. అప్పుడు భగవంతుడి ముందు కూడా మనం నుంచునే ఇది ఉండదు. ఈ టెన్షన్ గా ఈ సమస్యతోటి ఆలోచనలో ఉండిపోతాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళే శక్తి కూడా మనల్ని వెళ్ళలేము. కానీ అలాంటి సమయంలో కూడా మనం గుండె గట్టిగా చేసుకొని భగవంతుడా నువ్వు ఉన్నావు అని అంటే తప్పకుండా ఒడ్డుకు చేరుతాం. అది చాలా బాగా చెప్పారు. నిజమేనమ్మా, మీరు చెప్పిన మాటలో అంత అది సత్యమే ఉంది. అక్షర సత్యాలు ఇవన్నీ. అన్న అక్షర సత్యాలు. ఏదో మనం తెచ్చి పెట్టుకునేది ఆ. కాదమ్మా, ఎవరో ఏదో చెప్తున్నారని కాదు, మనగా ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాలంటే మనం కాలు తీసి కాలు అక్కడ తీసి అడుగు పెడితేనే మనం ఎక్కగలం. అవును. అంతేగాని చిన్నప్పుడు అంటే పెద్దవాళ్ళు వెనకాల ఎక్కిస్తా ఉంటారు. ఇప్పుడు అలా కాదు కదా, మనం తీసి అడుగు వెయ్యాలి కదా. వెయ్యాలి. అడుగు వేయాలంటే నువ్వు భగవంతుడి ముందుకు వెళ్ళాలి. ముందు భగవంతుడి ముందుకు వెళ్తేనే నీ సాధనలన్నిట్లో, నీ సమస్యలన్నిట్లో కూడా ఆయన తోడు నీడ ఉంటారు. ఖచ్చితంగా అమ్మా, ఇది అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను. తెలుసుకోండి, నేర్చుకోండి. మనమేం అది ఒక స్కూల్కి వెళ్ళి పాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన సొంతంగానే మన ఇంట్లోనే మనం ఒక చిన్న చోటు ఏర్పాటు చేయమంటున్నారు. మనం ఆ చోటు కూడా ఇవ్వకపోతే ఎలాగమ్మా? మనకున్న పెద్ద స్థలంలో ఒక చిన్న మనసులో చోటు ఇస్తే చాలు, ఇంకా భగవంతుడే మన వెనకాల ఉండి రక్షిస్తాడమ్మా. అది అక్షర సత్యం ఇది. చాలా బాగా థ్యాంక్స్ చెప్పారు. అమ్మా. నీవు ఇక్కడ ఉండవద్దు అని బాబా ఏ సందర్భంలో చెప్పారు? ఇది 2018లో చెప్పారు మా బాబా నాకు. 2018 కరెక్ట్ గా 18లో ఫిబ్రవరి మార్చిలో ఆ టైంలో చెప్పారు. అప్పుడు నేను చెన్నైలో ఉండేదాన్ని. బాబు కూడా జాబ్ లో జాయిన్ అయ్యాడు, పేరెంట్స్ ఉన్నారు. సరే రెగ్యులర్ గా పూజ చేసుకోవడం. బాబు జాబ్ లో ఉన్నప్పుడు నేను జాబ్ చేయలేదన్నమాట. అప్పుడు ఇంకా అంతకుముందు చేసేదాన్ని. ఇంకా మామూలుగా ఇంట్లోనే ఉండేదాన్ని పేరెంట్స్ దగ్గరే. రెగ్యులర్ గా ఇంకా బాబా పూజ, అభిషేకాలు ఇదే చేసుకుంటా నిత్యం గుడికి వెళ్ళేదాన్ని. గుడికెళ్ళి అక్కడ శివాలయం ఉండేది, వినాయకుడి గుడి, అన్ని తమిళనాడులో ఏదైతే దగ్గరలో ఏదైతే గుడి ఉందో అక్కడ గుడికి వెళ్ళి రోజు ప్రదక్షిణాలు చేసేదాన్ని. హనుమంతుడికి 108, నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు, 9 లేదంటే 11 చేసేదాన్ని. శివుడి చుట్టూ కూడా 108 ప్రదక్షిణాలు. అలా ప్రతిరోజు రెగ్యులర్ గా చేసుకుంటా ఉండేదాన్ని. యావగేషన్ ఏదోటి మనశ్శాంతిగా ఉంటది అనే ఉద్దేశంతో అలా రెగ్యులర్ గా గుడికి వెళ్తా ఉండేదాన్ని. ఆ రోజు సడన్ గా బాబా నాకు ఇది చెప్పారు, నువ్వు ఇంకెక్కడ ఉండవద్దు అన్నారు. ఏంటి బాబా ఇక్కడ ఉండద్దు అంటున్నావు, మరి ఎటు పంపిస్తావు ఏంటి? ఎందుకు బాబా ఇలా అంటున్నావు, మరి నీ పూజలు ఏమైపోతాయి, ఎలాగా నిన్న వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి, ఇలాగే అనుకునేదాన్ని. సరే ఏది జరిగితే అదే జరుగుద్దిలే బాబా, నిర్ణయం మరి చెప్పారంటే ఉండద్దు అంటే ఏదో చేయబోతున్నారు ఆయన కార్యం అని చెప్పి అనుకున్నాను. నాకు ఆగస్టులో ఒక ఫ్రాంచైజ్ కంపెనీకి మీరు అంటే నాకు అప్పుడు తెలుగు వచ్చు కొంచెం, చెన్నైలో ఉండటం వలన కూడా కొంచెం తమిళ కూడా వచ్చు అనమాట. తెలుగు కావాల్సిన అమ్మాయి కావాలి. హైదరాబాద్ లో వాళ్ళు ఫ్రాంచైజ్ పెడుతున్నారు. సరే దానికి బ్రాంచ్ మేనేజర్ గా మీరు వెళ్తారా అని చెప్పి ఒక తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఆఫర్ లెటర్ వచ్చింది అనమాట. అనుకని ఓహో అయితే అందుకే ఆ బాబాయ్ ఇక్కడ ఉండొద్దు అని చెప్పని అన్నారు అనేసి అనుకున్నాను అనమాట. అక్టోబర్ 2 జాయిన్ అవ్వాలి అక్కడ. నాకు ఆగస్ట్ లో చెప్పారు బాబా ఇంకా అదే ఇక్కడ ఉండవద్దు. మార్చిలో చెప్పారు. సరే నాకు అక్టోబర్ లో ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వస్తే సరే ఓకే వెళ్ళాలా వద్దా అని ఫస్ట్ డిసైడ్ అయ్యా. మళ్ళీ పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు కదా అంటే, లేదు ఉద్యోగ ఆఫర్ వచ్చినప్పుడు ఎల్లు ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి అనమాట. హైదరాబాద్ కి అప్పుడు చెన్నైలో నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున నేను హైదరాబాద్ లో అడుగు పెట్టాను అనమాట 2018లో. అప్పటి నుంచి టిల్ ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూషన్ చేస్తా ఉన్నాను. బాబా దయ్య సరే ఇక్కడ ఉండద్దు. అప్పుడు చెప్పిన మాట ఇలాగా బాబా ఈ ఉద్యోగ రూపేణ నేను ఇలాగా వేరే ఊరికి వస్తానని చెప్పి బాబా అది ముందుగానే తెలియజేశారు అనమాట. ఏదైనా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా నువ్వు ఫలానా చోటుకి వెళ్తా ఉంటారు, దైవ దర్శనానికి వెళ్తున్నావు అంటే వెళ్తున్నావు అంటారు. లేదు అక్కడ ఏదన్నా నీకు ఇబ్బంది ఉంటే వెళ్ళొద్దు అని చెప్తారు, అలా కూడా చెప్తారు. అన్ని ఆయన చెప్పిందే. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉండద్దు అనే దానికి అర్థం చూడండి. నేను ఎందుకన్నారా అనుకున్నాను. ఆ రోజు ఏమన్నా ఇక్కడ ఉండద్దు అన్నారా, లేకపోతే అసలు ఇక్కడే ఉండద్దు నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళిపోతావు అన్నారా, మనకు అర్థం కాదు. జ్ఞాని ఆయన, మరి పరమ జ్ఞాని, ఆయన చెప్పే విషయం మనం అర్థం చేసుకోవాలంటే ముందు మనకి చాలా ఇది ఉండాలి, చాలా జ్ఞానం ఉండాలి. అలా ఆయన ముందు ఎంత చేయమంత జ్ఞానం మనకి. ఇంకా అందుకే సరే ఇంకా బాబా చెప్పారు కదా అనేసి ఆ ఉద్యోగం రావడం. సో నేను అక్కడి నుంచి నేను చెన్నై నుంచి హైదరాబాద్ రావడం ఇలా జరిగింది అనమాట. బాబా చెప్పింది అక్షరాలు నిజమైందని చెప్పి ఉద్యోగంలో కూడా ఎటువంటి సమస్య లేకుండా చక్కగా
ఆ కంపెనీ వాళ్ళు నాకు సహకరించడం, ఉమ్, నేను చక్కగా చేయడం అనేది జరిగింది. ఉమ్, అందరూ మంచిగా నాకు చుట్టూ ఉన్న నా కొలీగ్స్ గానీ, ఎవరైనా గానీ అందరూ చక్కగా ఫ్రెండ్స్ అవ్వడం. ఇలా ఉమ్. సాయి బంధువులు అయిపోయాం అందరం. సాయి అంటే బంధువులు. అలాగా వెలిగి చక్కగా నా ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ చాలా ఉమ్, సహాయం చేశారు. ఉమ్, ఫస్ట్ వచ్చినప్పుడు కొత్తగా అనిపిచ్చేది. ఏ ఏరియా ఎక్కడుంటదా? ఎట్లాగా అనుకున్నాను గానీ, ఉమ్, నాకు బాబా చెప్పిన ప్రకారం మిత్రులే చాలా సహాయం చేశారమ్మా. ఉమ్. ఇది ఇప్పటి వరకు నేను ఇవాళ ఈ స్టూడియోకొచ్చి నేను ముందు మాట్లాడుతున్నానంటే అది బాబా అది గారి కూడా ఆశీర్వాదం. బాబా గారి దయ. ఉద్యోగంలో ఉంటూ గూడా నేను ఇలాగ చెప్తున్నాను చెప్ అనంటే అది బాబా గారి ఉమ్, ఆశీర్వాదం. ఉమ్. అందుకనే అప్పుడే అన్నారు నాకు ఇక ఇక్కడ ఉండొద్దు అని జెప్పి. సో, ఆ సందేశానికి బాబా ఈ విధంగా నాకు లీల ఇదొక చూపించారన్నమాట. పెద్ద మంచి లీల, చాలా మామూలు లీల కాదు. అవునమ్మా. అయితే చెప్తాను. ఇప్పుడు మనం ఈ సందేశం గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. మీరు ఇందాక చెప్పారు పూజలో 108 సార్లు ప్రదక్షిణ ఆ! ఇట్లా. ఆ! అసలు ఏంటి ఈ ప్రదక్షిణ గురించి మీరు చెప్పాలి కాదు. అంటే? ఇది గుడి అనేదమ్మా ఒక ప్రత్యేకమైన ఒక స్థలం. ఆ స్థలం అంటే ఇప్పుడు మన ఇంట్లో అంటే నిత్యం చేస్తా ఉంటాం. ఉమ్, ఏదో ఒక మన అడ్లు అయి వస్తా ఉంటాయి. అవును. ఏదో ఒక ఇది జరుగుతా ఉమ్, ఉంటది. కానీ గుడి అనేది అదొక పవిత్రమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో స్వామి ఎప్పుడు నిరంతరం పూజలు అందుకుంటా అవును. ఉంటారు. గుడి అంటే ఖచ్చితంగా అవును. చేస్తారు కదా! మనం అక్కడికెళ్ళి ప్రదక్షిణాలు చేశాము అనంటే, ముందు మనలో ఏదైతే నెగెటివ్స్ గాని, ఒకవేళ ఏదన్నా అనారోగ్యమే గాని, ఏదైనా గాని, ఉమ్, ఏదైతే ఉందో మనం అది చేయగా అన్నీ గూడా పోతా ఉంటాయి. ఉమ్, ముందు మన కర్మలు పోగొట్టుకోవాలంటే మెయిన్ గుడికెళ్ళి ప్రదక్షిణం చేసుకోవాలమ్మా. మన పూర్వజన్మ ఏం చేశామనేది మనకు తెలీదు. ఉమ్. ఖచ్చితంగా తెలీదు. ఎవరికి ఏం తెలియదు. తెలీదు. ప్రారబ్ధం అని అంటారు అంతే. ఆ ప్రారబ్ధం ఏం చేసావు? మనకేం తెలుసా? పోయిన అవును. జన్మలో ఎక్కడున్నామో తెలీదు. ఎలా ఉన్నామో తెలీదు. ఏ రూపకంగా ఉన్నామో తెలీదు. ఉహు. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎలా ఎళ్తామో తెలీదు. ఏది తెలీదు. సో, మనకు తెలియని వాటికి మనకేదన్నా కష్టం, భారంగా ఉన్నప్పుడు గుడికెళ్ళి 108 అక్కర్లేదు. 11 ఉమ్, ప్రదక్షిణాలు చేసి కరెక్ట్‌గా చేసుకొని ఆ స్వామి ముందు మోకరిల్లి మనం సమస్యను గాని చెప్పుకుంటా ఉన్నామంటే ఖచ్చితంగా ఎల్లగా ఉమ్. మనం ఎంత ఎలాగంటే మనకొక రకమైన ఎనర్జీ వస్తది. నిజంగా అది ఖచ్చితంగా అనుభవపూర్వకంగా వస్తది. వస్తది. అవును. ఖచ్చితంగా వస్తది. మన కర్మలు మనం తొలగించుకోవడానికే మనం దేవాలయాల చుట్టూ ఇలా ఉమ్, ప్రదక్షిణాలు చేసుకుంటూ, దైవ దర్శనాలు చేసుకుంటూ, ఉమ్. ఇంట్లో పూజలు చేసుకుంటా ఉంటేనే మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడగలుగుతాం. బయటపడ ఇవాళ మనం చేతిలో ఫోన్ పట్టుకుంటే ఎన్ని సమస్యలు వింటున్నాం అవును. అంటే ఎన్ని రకాల బాధలు. ఉమ్, యాక్సిడెంట్సే గాని, లేకపోతే అవును. ఇంకేదన్నా గాని, ఫ్యామిలీ గొడవలే గాని ఎన్ని వింటున్నాం. చాలా వింటున్నాం. ఇవాళ మనం ఒక సురక్షితమైన ప్రదేశంలో ప్రశాంతంగా ఒక పూట భోజనం తృప్తిగా చేస్తున్నామంటే అది భగవంతుడి ఉమ్, ఆశీర్వాదమేనమ్మా. అది అవునమ్మా, మీరు కేవలం చెప్పింది భగవంతుడి అక్షరాల నిజం. ఆశీర్వాదమే. అలాగైతేనే మనం ఎందుకు చేయాలి? అందరూ నమస్కారం పెట్టి అందరూ బానే ఉంటున్నారు గదా! అని అనుకోకూడదు. ఉమ్, మనం చేయగా మనకి ఎన్ని ఉండబట్టో మనకు భగవంతుడు మనల్ని అలా ఆ విధంగా చేయిస్తున్నారు. అవును. ముందు వచ్చే వాటికి మీరు తట్టుకోలేరనే ఉద్దేశంతోటే మనల చేత భగవంతుడు అలా ఆ సంకల్పం కలిగిస్తున్నాడు గూడా. ఉమ్, చెయ్యడం అనేది చాలా అదృష్టంగా భావించాలమ్మా. ఉమ్, పూజ చేసుకోవాలి, మనం లెగాలి, మనం పూజ చేసుకోవాలి, మనం భగవంతుని తలుచుకోవాలన్న ఆలోచన రావడమే మన అదృష్టం. మన అదృష్టం. అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే వస్తది. ఉమ్, లేకపోతే అసలు మనం ఎంత చేయాలన్నా చేయలేము. 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 అవును. ఉమ్, ఎందుకంటే మనకు తెలియని సమస్యల్ని మనం దాటాలి అంటే కేవలం ఆ ద్వారా ఇది ఆ దారి ఏంటంటే భగవంతుడి దారి. భగవంతుడు. భగవంతుడే. ఉమ్. నిత్యం చేసుకోండి, సంతోషంగా ఉండండి. చాలా బాగా చెప్పారు. అదే. నీవు గణపతి పూజ కూడా చేయము. ఆ! అదే. ఏంటిది? ఆ! ఇది బాబా చాలా సార్లు చెప్పారమ్మా. ఆ. అసలు బాబా గారితో అదే నేను చెప్తున్నా. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా గూడా 35 సంవత్సరాలతో నాకు బాబాతో అనుబంధం ఉంది. ఉమ్, ఎప్పుడైతే బాబా నా దగ్గరికొచ్చి నేను బాబాతో ఇలాగ బాబా పూజ, బాబా అభిషేకం గానీ, బాబాకి బట్టలు తొడగడమే గానీ, లేదంటే నాకు ఏ విధంగా నా మనసుకి ఏదైతే తోచిందో ఉమ్, నేను అలాగే చేసుకుంటా ఉండేదాన్ని. ఒకసారి బాబా ఇలాగే చెప్పారనమాట. "నువ్వు గణపతి పూజ గూడా చెయ్యము" అని జెప్పి. ఉమ్, అంటే ఫస్ట్ గణపతికి అంటే నేను గణపతి అష్టోత్తరం అలా చదివేసుకునేదాన్ని. ఆ, చదివేసుకొని బెల్లం ముక్క అనేది నిత్యం గణపతికి పెట్టేదాన్ని. అంటే ఉమ్, బాబా చెప్పాక నేను ఆ విధంగా ప్రారంభించాను. లేదంటే గణపతికి మామూలుగా దీపం పెట్టేసేదాన్ని. ఉమ్, అట్లా గాక బాబా ఎప్పుడైతే గణపతి పూజ గూడా చెయ్యము అని అన్నారో, ప్రత్యేకంగా వినాయకుడికి ఒక స్థానం కల్పించి ఉమ్. ప్రతిరోజు గరికతోటి పూజ చేయడం అన్నమాట. ప్రతిరోజు. ప్రతిరోజు. ఉమ్, ఎవరికైనా గూడా తీవ్రంగా సమస్య ఉండి బాధపడుతున్న వాళ్ళెవ్వరైనా సరే అమ్మ, ఉమ్, 41 రోజులు గణపతికి ఉమ్. గరికతో పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెడితే ఆ, ఆ సమస్యల నుంచి
పూర్తిగా ఉపశమనం పొందకపోయినా 30% ఉపశమనం పొందుతాం. చాలు పొందుతాం. 30% ఉన్నా కూడా. 30% పొందుతాం. చెయ్యాలి. కానీ చెయ్యాలి. ప్రతిరోజు చేసుకోవాలి. 41 రోజులు. 41 రోజులు. గణపతి ఏం లేదు, మనం ఏదో మనకి రాకపోతే అష్టోత్తరం చదవడం రాకపోతే ఫోన్‌లో ఆన్ చేసుకొని పెట్టుకున్నా కూడా ఆ గరికతో వింటూ. మనం అలా యేసుకుంటే అష్టోత్తరం ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క గరిక యేసుకుంటా ఉంటే ఉమ్. చక్కగా గణపతికి గంధంతో బొట్లయి ఆ. పెట్టేసుకొని గరిక పూలయి పెట్టుకొని ఎక్కువగా ఎరుపు రంగు పెడతారు. గులాబీ పూలు గాని, గణపతికి. గన్నేరు ఆ. పూలు గాని ఆ. అలాంటివి పెట్టుకొని చక్కగా ఇప్పుడు మనం చీర కట్టుకొని మనిషి మనం ఎలా అలంకరించుకుంటామో ప్రతి భగవంతుణ్ణి కూడా మనం తృప్తిగా ఎంత అలంకరించుకుంటే అంత అందంగా ఉంటాడు. అది అలంకరించుకున్నాక మన మనసే చెప్పేస్తది, అబ్బా స్వామి ఎంత బాగున్నారు అని. అవును. అది చాలా తృప్తిగా ఉంటది మనకి. అవును. అలాగా గరికతో పూజ చేసుకుంటూ ఒక చిన్న బెల్లం ముక్కే, ప్రసాదాలు కూడా ఏం అక్కర్లేదు, ఒక చిన్న బెల్లం ముక్క ఆ గణపతికి రోజు నివేదన పెట్టామంటే మనకి 30% సమస్యలు తీరిపోయినట్టేను. చాలా మంది ఉద్యోగాలు రాక బాధపడతారు, పెళ్లిళ్ళు అవ్వక బాధపడతారు, లేకపోతే ఇంకోటి ఏదైనా చాలా ఉంటాయి, చాలా సమస్యలు. ఆరోగ్యం బాగోక బాధపడతా ఉంటారు. కానీ వాళ్ళు చేయలేనప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోతే ఇంట్లో వాళ్ళైనా వాళ్ళ పేరు మీద అయినా కూడా చేసినా కూడా ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అన్ని విఘ్నాలకి ప్రధానం ఎవరు? గణపతి. అందుకే బాబా చెప్తారు, నువ్వు ప్రతిరోజు కూడా గణపతి పూజ చెయ్యి అని చెప్పారు. ఎప్పుడైతే బాబా అలా చెప్పారో ఫస్ట్ ముందు గణేశ్వరుడికి చేశాకే నేను మిగతా పూజ ప్రారంభిస్తాను అనమాట. వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏకాదశికి వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తాను. ఆ వ్రతం చేసేటప్పుడు కూడా పసుపు వినాయకుడిని చేసుకొని గణపతికి పూజ చేశాకే ఆ స్వామివారికి మిగతా పూజ ప్రారంభిస్తాను అనమాట. అలాగా ప్రతిదీ అన్నిటికీ ముందు గణపతి. ఆ గణపతి పూజ చేసుకున్నాం అంటే మనకి చెప్తున్నాం కదా 30% సమస్యల నుంచి బయటపడతాం. అది వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళు ఆచరించి చూస్తే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఈ పూజ అనేది ఇప్పుడు ఉద్యోగాలు బాటలో పడే పరుగులు ఉరుకులు పెడుతున్న రోజులు సమయం లేదు సమయం అనుకోద్దమ్మా. లేదు. ఎందుకంటే ముందు అంటే పొద్దున్న చెయ్యాలా, మన సాయంత్రం చెయ్యాలా? ఉదయమే చేసుకోవడం బెటర్ అమ్మా. తెల్లవారుజామున 5 లోపు చేసుకుంటే 4 నుంచి 5 లోపు బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంది, ఒకవేళ అలా లేని వాళ్ళు ఇంకొక అరగంట లేట్ అయినా సరే చేసుకొని వెళ్తే వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రావడమే కాదు, ఇప్పుడు ఎక్కడెక్కడమ్మా ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఈ ట్రంప్ ప్రాబ్లం వల్ల చాలా మంది రిజైన్ చేసుకొని వస్తున్నారు, చాలా జరుగుతున్నాయి. చాలా జరుగుతుంది. మరి అలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే ముందు నుంచి మనం ఇట్లా ఆరాధించుకుంటా ఉంటేనే ముందు ముందు వచ్చే సమస్యల నుంచి మనం దాటుతాం. ఇప్పుడేం లేదు కదా నాకు అని అనుకోవడం కాదమ్మా, ముందు ఫ్యూచర్ లో ఏముందనేది మనకు తెలియదు. సో మనం చేసుకుంటా ఉండాలి, చేసుకుంటా ఉంటేనే ఫలితం పొందుతాం. ఇప్పుడు పరీక్ష రాస్తాము, పరీక్ష సమయం అప్పుడే ఎగ్జామ్స్ వచ్చినప్పుడే చదివితే ఫలితం ఎలా ఉంటుంది? ముందు నుంచి చదువుతా ఉంటేనే మనం అప్పటికి రాయగలుగుతాం. నువ్వు ఇంకొక 10 రోజుల్లో ఎగ్జామ్ ఉందనక పుస్తకం పట్టుకుంటే ఏం అర్థం అవుద్దమ్మా? అలాగే నీకు సమస్య వచ్చినప్పుడు దేవుడిని పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? అందుకని ముందే ఇవన్నీ ముందుగానే నేర్చుకొని సాధన చేసుకుంటా ఉంటేనే ఫలితం పొందగలుగుతాం. సో బాబా గారు గణపతి పూజ కూడా ఎప్పుడైతే చేయమన్నారో అప్పటి నుంచి చేస్తా ఉంటాను. గణపతికి ప్రత్యేకంగా చేసుకుంటా. ఏదైనా ఆయన చెప్తున్నారు, మనకి తెలియదు. ఏ జీవన శైలిలో మనకి ఏమేమి ఆయన చూపించిన దారిలోనే మనం వెళ్తున్నాం. అది ఆందోళన చెందవద్దు, నా ఆజ్ఞ లేనిదే ఆకు కూడా కదలదు. ఏ సందర్భంలో చెప్పారు? ఇది ఒక నిదర్శనం. ఈ మధ్య జరిగింది ఇప్పుడు 2025 కదా, 25 జనవరి ఫిబ్రవరిలోనే జరిగింది. నాకు వేరే స్టేట్ లో జాబ్ వచ్చిందమ్మా. ఇక్కడ ఈ సంవత్సరమే, ఇక్కడికి వచ్చాకే, ఈ ఇయర్ ఫిబ్రవరి మార్చిలోనే తెలిసిన వాళ్ళ ద్వారా వేరే స్టేట్ లో జాబ్ వచ్చింది అనమాట, ఆఫర్ వచ్చింది. ఎందుకంటే మేడం మా ఆఫీస్ కి ఒక అడ్మినిస్ట్రేటర్ గా కావాలని చెప్పి నన్ను అడిగారు అనమాట. సరే నేను మరి వాళ్ళు అడుగుతున్నారు, వెళ్ళాలా వద్దా అని సంకోచంలో ఉన్నాను. మరి ఆలోచిస్తాం కదా, ఇప్పుడంటే హైదరాబాద్, చెన్నై అన్నా, విజయవాడ అన్నా ఏదో 5-6 గంటల ప్రయాణంతో వెళ్ళిపోతాం. వేరే స్టేట్ అంటే మరి పిల్లలు నా దగ్గర ఉండరు, అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఎలాగా అని. శాలరీ ఎక్కువ అయినా కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకున్నా. అయినా ప్రిపరేషన్ లోనే ఉన్నా, పాస్పోర్ట్ మార్చుకుంటున్నాను, రెన్యువల్ చేసుకుంటున్నాను, వాటికి కావాల్సిన అన్ని పాన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్ని చేసుకుంటా ఉంటున్నాను నిదానంగా. వెళ్ళాలా వద్దా అని సంకోచంలోనే ఉంటున్నాను. మళ్ళీ బాబాని చూస్తున్నప్పుడు ప్రతిరోజు బాబాతో ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటూ ఉంటాను. ఏంటి బాబా, ఇక్కడి నుంచి నువ్వు అంత దూరం ఎలా పంపిస్తున్నావు నన్ను? మళ్ళీ నీ పూజలు ఏమవుతాయి అక్కడ? మళ్ళీ అంత సౌకర్యం ఉంటదా? ఎలా ఉంటది అక్కడ ఉద్యోగం? అన్ని అకామిడేషన్ గానీ ఏదైనా కూడా మొత్తం అంతా వాళ్ళు భరించేటట్టే. ఏం లేదు, నేను వెళ్ళి ఒక స్టే చేయడం అంతవరకే, అంతే.
ఇంక వేరే ఏమీ అక్కర్లేదు. ఇంకా సరేలే ఒక అలవాటైతే వాళ్ళన్నారు, "ఒకవేళ మీకేదైనా మేడం ఇబ్బందున్నా గూడా 3 నెలలకోసారి మిమ్మల్ని పంపిస్తాం గూడా, మీ పేరెంట్స్ దగ్గరికి పంపిస్తాం. మీరంత భయపడకండి మేమున్నాం గదా! మాకొచ్చి మీరు జాయిన్ అయితే చాలు" అనన్నారు. అమ్మ బాబుతో గూడా మాట్లాడారు. ఇలా పోస్ట్ ఇలా ఉంటది ఇలాగా అంటే, మా మమ్మీ ఎంతవరకు చేయగలుగుతారో మరి మా మమ్మీ ధైర్యాన్ని బట్టే ఉంటదండి. నేనెలా చెప్తాను, ఓకే మీకు విల్లింగ్ అయితే ఓకే అని చెప్పి బాబు అన్నాడు. కానీ ఎళ్ళాలా వద్దా ఎళ్ళాలా వద్దా అనుకోని ఇదే దిగులుతో ఒక వారం అయితే ఫీవరొచ్చింది. వచ్చేసింది. ఫీవరొచ్చింది. భయపడ్డా. ఎలా బాబా ఏంటా అని జెప్పి అనుకుంటా ఉంటే, బాబన్నాడు, "అసలేం అల్లక్కర్లేదు. మళ్ళీ నువ్వేదన్నా ఇబ్బంది పడి అక్కడేదన్నా బాగోకపోతే చాలా అవును. కష్టమవుద్ది." ఇలా ఫీవరొచ్చాకే అన్నాడు బాబు. "ఇబ్బందవుద్ది. ఏం అవసరం లేదులే. ఇక్కడ ఎలా జరుగుతుందో అలాగే జరగనీ నువ్వు. నీ బాబా పూజ చేసుకుంటూ నువ్వు ఇక్కడ ఎలా ఎళ్తున్నావు జాబ్‌కి అలాగే ఎళ్ళిపో. వదిలేయి" అన్నారు. తర్వాత నేను అదే దిగులుతో బాబా దగ్గర అడిగాను. "ఏంటి బాబా మరి ఎళ్ళాలా వద్దా? నాకు నువ్వు దూరం అయిపోతే చాలా కష్టం. ఎందుకంటే ఈ పూజలు అయన్నీ లేకపోతే నేను చాలా వర్రీ అయిపోతానన్నప్పుడు" బాబా అది సమాధానం చెప్పారు. "నా ఆజ్ఞ లేనిదే ఆకు కూడా కదలదు" అని అన్నారు. ఇంక అయితే బాబాకి ఇష్టం అవ్వలేదులే అని చెప్పి ఎప్పుడైతే ఇంక ఈ జ్వరం రూపకంగా వచ్చారో ఇంకెవరు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే. పేరెంట్స్ ఒప్పుకోలేదు, బాబు ఒప్పుకోలే. నిదర్శనం నిదర్శనం చూపించారు. వద్దులే అని చెప్పి. వాళ్ళు కూడా సరే మేడం మీరేం ఇబ్బంది పడద్దు. మీకెప్పుడు కావాలన్నా ఈ పోస్ట్ అనేది మీకుంటది. రెడీగా ఉంటది. ఏం ఇబ్బంది పడద్దు. మీకు రావాలనిపించినప్పుడే వద్దురు గాని అని చెప్పి వాళ్ళు కూడా అలాగే సపోర్ట్ చేశారు. మీరు రావట్లేదని కూడా మేము బాధపడం. మీ పోస్ట్ ఎప్పటికీ అలాగే ఉంటది. ఉంచుతాం కూడా. ఎందుకంటే మీరొక సాయి బంధు. వాళ్ళు మేము సాయి డివోటీస్. ఇలాగా ఈ వీడియోస్ ద్వారానే ఆ మేడం పరిచయం అయ్యారన్నమాట. ఇంకా అందుకని సరే ఓకే. అయితే సరే ఆ మాట ఇచ్చారు గదా అని నాకు ధైర్యం వచ్చింది. బాబా గూడా నన్ను ఇంకా ఇక్కడి నుంచి పంపించలేదు. ప్రస్తుతానికైతే హైదరాబాద్‌లో సురక్షితంగా ఉన్నాను. ఇక్కడే సరే ఆయన పూజలు ఆ సేవల్లోనే ఉండాలి. ఎందుకంటే ఒక్కరోజు ఎక్కడన్నా వేరే పుణ్యక్షేత్రానికెళ్ళినా అరే! ఇక్కడ ఇంట్లో పూజ లేదే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి స్టేటే దాటిపోతే అసలు బాబా అక్కడ ఎలా ఉంటారా? ఏంటా? అక్కడ క్లైమేట్ ఎలా ఉంటదా? అక్కడ కొంచెం క్లైమేట్ బాగా ఎండలు ఎక్కువగా ఉంటాయన్నారు. నాకు యాక్చువల్‌గా చెన్నై క్లైమేటే కొంచెం సెట్ అవ్వదన్నమాట. చాలా చాలా వేడిగా వేడిగా ఉంటది ఇంకా. ఇంక అందుకనే లేదు ఆరోగ్య నిమిత్తం ఇప్పుడు అంత దూరం వద్దులే అనుకోని నేను ఇలా అనుకున్నప్పుడు బాబా కూడా అదే అన్నారు. నా ఆజ్ఞ లేనిది ఆకు కూడా కదలదు అని. ఓకే బాబా నిర్ణయం ఓకే అనుకోని ఇంకా ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నాను. ఒకవేళ ఫ్యూచర్ లో మళ్ళీ ఏదన్నా వాళ్ళు ఎప్పటికీ ఆఫర్ లెటర్ అలాగే ఉంచుతా అన్నారు. ఇంకా సరేలే నాకు ఎప్పుడైతే వెళ్ళాలనిపిస్తుందో అప్పుడు వెళ్దాంలే అనుకుని బాబా గారి ఆజ్ఞ ఆజ్ఞ ఆయన ఇస్తేనే కదా ఆజ్ఞ. అది ఆ విధంగా బాబా నాకు సందేశం అందించారు. ఇది కూడా చాలా గొప్ప చాలా అయితే ఇందాక మీరు అన్నారు వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేస్తారు. ఇంకా ప్రత్యేక పూజలు మీరు ఏం చేస్తారు? ఏ దేవుళ్ళని పూజిస్తారు? నేను అమ్మవారికి చేస్తానమ్మా. దుర్గాదేవి మహాలక్ష్మి తల్లికి చేస్తా ఉంటాను. ప్రతి శుక్రవారం అమ్మవారికి చేస్తాను. ఇప్పుడు మార్గశిర నడుస్తుంది కదమ్మా. 5 గురువారాలు చాలా విశేషంగా ఉంటది. ఆ మార్గశిర కథ కూడా వేరేగా ఉంటది అన్నమాట. కథ కూడా ఉంది. ఆ కథ చదువుకోవడం ప్రసాదం ఏదైతే వండాలో అదే వండాలి ఆ రోజు. అమ్మవారికి చాలా నిష్టగా చేసుకోవాలి. ఈ 5 గురువారాలు చాలా విశేషంగా అలాగే తులసి దళాలతో, మల్లె పూలతో, లిల్లీ పూలతో, గులాబీ పూలతో అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. అలాగే ఒక్కొక్క రకమైన పువ్వులు మన ఇష్టం. మన ఇదమ్మ స్తోమతమ్మ. ప్రేమగా ఉన్న అక్షంతలతో చేసుకున్నా కూడా చాలు. అరే అన్ని పెట్టుకోవాలా మేడం చెప్పారు ఇన్ని పూలు తెచ్చుకోవాలా అని ఏం వద్దు. దీపం పెట్టుకొని నెయ్యి దీపం పెట్టుకొని అక్షతలతో పూజ చేసుకున్నా కూడా పుణ్యమేనమ్మా. అలాగా ఇప్పుడు ఈ గురువారాలనే కాదు కానీ శుక్రవారం వచ్చేటప్పటికి అమ్మవారికి చాలా విశేషంగా చేసుకుంటా ఉంటా. అలాగే వరలక్ష్మి వ్రతాలు వచ్చినప్పుడు, దసరా నవరాత్రులు వచ్చినప్పుడు బాబా గారికి ఎలా చేస్తానో అమ్మవారికి కూడా అలాగే చేస్తా ఉంటా. అమ్మ ఆశీర్వాదాలు అమ్మ లీలలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు బాబా ఎలా అయితే నాకు సందేశాలు ఇచ్చి ఎలా చూపిస్తున్నారో అమ్మ కూడా నాకు నిదర్శనంగా అదే విధంగా చూపిస్తా ఉంటారు లీలలు. ఒకవేళ 2 రోజులు ఏదన్నా అమ్మతో ఇప్పుడు బాబాతో ఎలా చర్చించుకుంటానో అమ్మతో కూడా మనసుతో అలాగే మాట్లాడుకుంటా ఉంటా. కానీ ఏదో ఒక విధంగా నాకు ఆ లీల చూపిస్తుంది అమ్మ. ధైర్యం చెప్తారు. నా దగ్గరే ఉన్నట్టుంటారు. అంత సంతోషంగా ఉంటది. అలాగే వెంకటేశ్వర స్వామిది ప్రతి ఏకాదశికి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా. ప్రతి ఏకాదశికి నెలలో వచ్చే 2 ఏకాదశులకి అమావాస్య ముందు ఒక ఏకాదశి వస్తుంది, పౌర్ణమి ముందు ఒక ఏకాదశి వస్తుంది. ఆ 2 ఏకాదశులకి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటా ఉంటాను. మన ఆర్థిక ఇబ్బందులు చాలా మందికి ఉంటాయమ్మా. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఫైనాన్షియల్ గా ఒకవేళ ఎదగలేకపోయినా, ఒకవేళ ఉండి కూడా మనం ఇంకెక్కడన్నా అవుట్ సైడ్ డబ్బులు ఇచ్చేసి రాకపోయినా ఇట్లాంటి వాటన్నిటికి కూడా మనం వెంకటేశ్వర స్వామిని
పద్మావతి అమ్మవారిని కొలుసుకుంటే మన ఇంట్లో నిత్యం చేసుకుంటా ఉంటే మనం ఎంతో ఉపశమనం పొందుతాం. ఖచ్చితంగా అమ్మ. మనం ఎప్పుడైతే మనకి ఎవరైతే ఇవ్వాల్సిన బాకీలే గాని లేదంటే మనం ఇంకెవరికన్నా ఇవ్వాల్సినవన్నా కూడా అవన్నీ కూడా నిదానంగా తీరిపోతాయి. మనం చేసుకునే విధానంలో ఉంటది. చెయ్యమన్నారు కదా అని అదే ఆ రోజు చేసుకోవడం కాదు. మన మనసు పెట్టి స్వామికి అలంకరణ అంటే చాలా ఇష్టం. రేపు మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. చాలా విశేషమైన రోజులు ఆ నెలంతా కూడా భోగి రోజు వరకు, అదే సంక్రాంతి పండగ వరకు ధనుర్మాసం. ఈ ధనుర్మాసం తిరుప్పావే చదువుకున్న వచ్చినా రాపోయినా తెలుగులో కూడా ఉంటది. అది చదువుకుంటూ ఆ స్వామివారికి తులసి దళాలతోటే ఎక్కువ పూజ చేసుకుంటా ఉంటే తెల్లవారుజాము చేసుకుంటే చాలా మంచిది. చాలా మంచిది. 3 నుంచి 4:30 లోపు ఆ పూజ అయిపోతే మీకు ఆ నెల చేసి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా. అది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది, మన ఓర్పు. ఇప్పుడు నిజంగా నేనైనా ఒకసారి లెగవగలుగుతా, ఒకసారి లెగలేకపోతాం. అయ్యో లెగలేదే స్వామికి లేట్ అయింది అనే కాదు కన్నా లెగిసి చేసుకొని ఆ నెల రోజులు వెంకటేశ్వర స్వామి చేసుకుంటే ఎంత పుణ్యం అంటే సంవత్సరంలో మనం చాలా ఫలితం పొందుతాం. మళ్ళీ సంవత్సరం ధనుర్మాసం వచ్చే లోపుకి 30% సమస్య తీరిపోయి ఉంటాం. నిజమమ్మా, నిజం. అంత ఇది. అందుకని నేను ఇవన్నీ నాకు బాబా చెప్పిందే. ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళమని చెప్పి ప్రతి శనివారం నేను వెళ్తాను. బాబా కూడా కాదు, వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్తాను. అది బాబా గారు చెప్పిందే నాకు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాల అర్పించి అక్కడ స్వామి పూజ అంతా చేశాక తీర్థం ఇస్తే ఆ తీర్థం తీసుకొని అక్కడ కాసేపు కూర్చొని ఆ ప్రశాంతత పొంది అప్పుడు మళ్ళీ నా ఆఫీస్ పనులకి నేను మునుగుతాను. అదే అలాగా మనం చేసుకుంటా ఉంటే ఫలితం పొందుతాం. చేసుకోకుండా మనకి ఫలితం రావాలి అని అంటే ఒకవేళ యాదృచ్ఛికంగా మనం పూర్వజన్మలో చేసిన పుణ్యం ఉండుంటే అట్లాగే అయిపోద్ది. మనం చెప్పలేం కదమ్మా. ఒక్కోసారి అదృష్టం ఏ రూపాన కలిసి వస్తుందో కూడా మనకు తెలియదు. సో మన సాధనే మన జీవన శైలిని మారుస్తుంది. నువ్వెంత సాధన చేసుకుంటే ఇప్పుడు బంగారం నగ రూపం రావాలి అంటే ఎంతో కొలిమిలో ఉంటేనే అదొక రూపం వస్తుంది. అంతే కదా, కాల్చి కాలి అదొక రూపం వస్తుంది. మనం సాధన చేయగా మన సమస్యల్ని మనమే దాటుకుంటాం. ఇది నిజంగా అనుభవపూర్వకంగా ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ జీవిత విధానంలో సంతోషంగా ఉంటారు. 100% ఆనందంగా ఉంటారు. ధనుర్మాసం మటుకు నెల రోజులు విశిష్టమైంది. విశిష్టమైందమ్మా. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, ప్రతిరోజు ఎంత ప్రశాంతత ఉంటుంది. మనం తిరుపతే పరిగెత్తక్కర్లేదమ్మా, అన్ని చోట్ల ఉన్నాడు. ఇంట్లో ఉన్నారు స్వామి, నీచంతే ఉన్నారు, ఇంకెక్కడికో. అదే మనం చేసుకుంటే మన పక్కనే ఉంటారు. అంతే, మనం చేసే ఆరాధనే మన జీవన శైలికి మార్గం. ఎంత బాగా చెప్పారు. ఆచార వ్యవహారాలు సాంప్రదాయం అంటూ పట్టుకు వేలాడకండి. సనాతనాచారాలకు పాటించవలసిందే కాదనను. కాకపోతే మనిషిని మనిషిగా గుర్తించి సమాజ శ్రేయస్సు చూడటం కూడా మన విధి అని మరొకండి. ఇది ఏ సందర్భంలో బాబా గారు చెప్పారు? ఆచార వ్యవహారాలు అంటే ఎప్పుడు నేను పర్సనల్ గా ఎప్పుడు ఏది చెప్పింది లేదు. మా బాబు విషయంగా ఈసారి బాబా చెప్పింది అది. అంతకితం ఆచార వ్యవహారాలు అంటే మన మత కలహాలు, మతాలు అయ్యి ఉంటాయి కదా, అనేక రకాల హిందువులు, ముస్లిమ్స్, వాటి గురించి చెప్పాను. మొన్న బాబా నాకు చెప్తున్నారు, ఈ విషయంగా చెప్పు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇలా చెప్పు అని చెప్పి, సరే బాబా అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ ఒక్కడే బాబమ్మ నాకు, ఒక్కడే బాబు. సరే బీటెక్ అయిపోయింది, తర్వాత MBA చదువుకున్నాడు, బాగా ఉద్యోగంలో సెటిల్ అయిపోయాడు. సరే మ్యారేజ్ విషయానికి వస్తే ఒక్కడే బాబు కదా. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి హిందూ ధర్మంలో పుట్టాము. ఎలాగా ఏంటా, ఏ అమ్మాయి వస్తుందా, ఒక్కడే బాబు, కోడలు ఎలా వస్తుందా, ఇవన్నీ ఉంటది. మనిషికి సహజంగా ఆలోచన ఉంటుంది. అలాగా ఒక తల్లిగా నేను చాలా ఆలోచించేదాన్ని. ఏ అమ్మాయి వస్తుందా, ఏంటా, ఎలా అడ్జస్ట్ అవుతుందా, నాతో సమానంగా ఉంటదా ఉండదా అని చెప్పి అనుకున్నాను. బాబు ఒక రోజు తన మనసులో మాట చెప్పాడనమాట. అమ్మ ఇట్లాగా పలానా అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ నాకు బాబా ముందే చెప్తున్నారు, ఒక పంజాబీ వ్యక్తి వచ్చి మిమ్మల్ని కలుస్తారు, కలిశాక మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అన్నారు. అసలు బాబా మేము హిందువులు, అసలు ఎటు పంజాబీ వ్యక్తి నన్ను కలవడం ఏంటి, నేను ఎవరిని కలిశానబ్బా, నాకు ఎవరన్నా కొలీగ్స్ ఎవరన్నా ఉన్నారా ఏంటా, ఎట్లాగా పంజాబీ వ్యక్తి అంటున్నారు ఏంటా అని అనుకున్నాను. అనుకుంటే బాబుని అడిగా, ఏమన్నా ఇప్పుడు నువ్వు చెప్పే అమ్మాయి ఏంటి నాన్న
కమ్యూనికేషన్ ఏంటి అని చెప్పాను అన్నాను. అని అంటే లేదమ్మా వాళ్ళు హిందూ పంజాబీస్ అని చెప్పాను అన్నారు. ఓ అయితే అందుకేనా బాబా పంజాబీ కలుస్తా అని చెప్పాను అన్నారు అని. ఫస్ట్ ఏకీభవించాలంటే నిజంగానే భయం వేసింది. వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయా, మన పద్ధతులకి వాళ్ళు అలవాటు పడతారా లేదా, ఏంట ఈ పిల్లల వాళ్ళ మనసు ఇలా చెప్తారు, మళ్ళీ కాదంటే వాళ్ళ మనసు బాధపడుద్ది ఎలాగా అని చాలా డైనమాలో ఉండేదాన్ని. ఉన్నప్పుడు చాలా టెన్షన్ గా ఉండేది. ఒక మదర్ గా నాకు ఉండే. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళ ఆలోచన ఇలా ఉండి వాళ్ళకి సరైన మార్గంలో పెట్టి మనం ఈ స్టేజ్ తీసుకొచ్చామంటే ఎంతో మన కృషి ఉంటది, ఖచ్చితంగా ఉంటది. పేరెంట్స్ కృషి చాలా ఉంటుంది. అలా రావాలి అని అంటే ముందు మనలో ఆందోళన చాలా ఉంటది. ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ వచ్చేటప్పటికి మనం చాలా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎలా ఉండదు, ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం. అసలు అడ్జస్ట్ అయ్యే అమ్మాయి వస్తుందా రాదా, ఏంటి బాబా ఎవరిని తేబోతున్నావు ఇక్కడికి అని చెప్పి అలాగే అడుగుతా ఉండేదాన్ని. ఇలాగే ఆచార వ్యవహారాలు అంటూ కూడా నువ్వు మనసులో ఏం పెట్టుకోబాక అని చెప్పేవాళ్ళు. బాబు ఇలా చెప్పాక సరే వాళ్ళు ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో ఒకసారి పిలుద్దాం నాని అంటే వాళ్ళు వచ్చారు. అమ్మాయి తరపు అమ్మాయి కూడా వాళ్ళ అమ్మా నాన్నకి ఒక్కతే అమ్మాయి, మా కోడలు కూడా ఒక్కతే. కలకత్తాలో ఉంటారు వాళ్ళు. వచ్చారు చూసుకున్నారు, ఓకే అనుకున్నాం. అసలు మాటలు కూడా ఎక్కువ సాగలేదమ్మా. వాళ్ళు అసలు ఎలా జరిగిందంటే ఇది ఒక పెళ్లి జరిగిందా అనే విధంగా జరగల, అంత బాగా జరిగింది. అందులో ఇప్పుడు కరోనా 3rd వేవ్ జరుగుతుంది. ఇంకా మళ్ళీ డిలే చేస్తే ఈ కరోనా ఎప్పటికి తగ్గుద్దో తెలియదు. ఇంకా పెరిగిపోతే వీళ్ళు అదే జాబులకి వెళ్ళాలి, సెలవులు పెట్టుకుంటున్నారా లేకపోతే ఏజ్ పెరుగుతుందా, ఇదే ఆలోచనతో ఎట్లాగా అనుకున్నాను. ఫస్ట్ ఎలా అంటే బాబు కొంచెం అదే నేను అందంగా ఉన్నాడని నేను చెప్పకూడదు, బాగుంటాడు కాబట్టి బాబు హైట్ లో అలా రావాలని అనుకున్నాను. తెల్లటమ్మాయి ఉంటాయి కదా ఉంటాయి కదా, అలాగనే అనుకున్నాను. సరే బాబా వాళ్ళని చూసాక నిజంగా ఆలోచనకు తగ్గట్టుగానే ఉన్నారు అని. అసలు నేనైతే ఒక అత్తగారుగా, అత్తగారు అంటే చాలా అడిగేస్తారని అనుకుంటారమ్మా, కానీ నేను ఏది క్వశ్చన్ చేయలే. మా బాబు ఒప్పుకున్నాడు, అమ్మాయికి నచ్చింది, అబ్బాయికి నచ్చింది. వాళ్ళు కూడా అదే అన్నారు, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే చాలండి అని చెప్పారు. జీవించేది వాళ్ళు మమ్మల్ని మీరేం పెడతారని అడగలేదు, మేము వాళ్ళని మీరేం ఇస్తారని మేము అడగలేదు, ఏమీ జరగలేదు. అసలు ఏది జరగలేదు. మీ వంతుగా మీరేం చేయాలనుకుంటారో మీరు చేసేయండి, మా వంతుగా మేమేం చేయాలనుకుంటాం అలా చేసాం. అదే మాటమ్మా ఈ రోజుకి. బాబుకి రేపు ఫిబ్రవరికి 4 నుండి 5 ఏళ్ళు వస్తాయి, పెళ్ళయి కూడా 5 ఏళ్ళు వస్తాయి. బాబా గారు నిజంగా కాబట్టి ఆ రోజు వాళ్ళు అన్నారు, కానీ పెళ్లి మటుకు మా ఊర్లోనే చేస్తామండి కలకత్తాలో, మీరు వస్తే చాలు అని చెప్పని అన్నారు. ఖచ్చితంగా అలాగే వెళ్ళాం. అసలు ఏది పెళ్ళంటే మనం ఇన్ని కొనుక్కోవాలి, అక్షంతులని ఆ ఎన్నో ఉంటాయి. అసలు ఏం లేదు, మేము ఒక టూర్ వెళ్ళినట్టు వెళ్ళాము అన్నమాట. వెళ్ళాము, చక్కగా చేశారు కళ్యాణం, అది బాగా చేశారు. వాళ్ళ పద్ధతులనే జరిగింది పెళ్లి అనేది. ఏదైతే జరిగింది హిందువులసే వాళ్ళు కూడా అమ్మవారికి బాగా ఎక్కువ చేస్తారు. పంజాబీస్ ఎక్కువ అమ్మవారికి, దుర్గామాతకి ఎక్కువ చేస్తారు. మనం నవరాత్రులు ఇప్పుడు వసంత నవరాత్రులు చేస్తారు, ఉగాదికి చేస్తారు, మనం దేవీ నవరాత్రులే చేస్తాం. వాళ్ళు అలా కాదు, సంవత్సరంలో 3 నవరాత్రులు చేస్తారు. దేవీ నవరాత్రులని, వసంత నవరాత్రులని, మళ్ళీ శ్రీరామనవమి టైంలో కూడా ఉగాది నుంచి శ్రీరామనవమిగా వసంత నవరాత్రులు అంటారు, ఈ దసరా నుంచి దేవీ నవరాత్రులు అంటారు, వినాయక చవితి అప్పుడు కూడా ఒకసారి చేస్తారు నవరాత్రులు. అలాగా 3 సార్లు 9 రోజులు వాళ్ళు చాలా నిష్ఠగా పాటిస్తారు. ఎక్కువ కాళీమాతకి ఎక్కువ పూజిస్తారు వాళ్ళు. అక్కడ కలకత్తాలో ఉన్న కాళీ టెంపుల్స్ అన్ని చూపించారు, చూస్తున్నాను. వాళ్ళు కూడా మంచి డివోటీసే. కానీ ఈ రోజుకి కూడా అసలు ఆ అమ్మాయిని నేను ఏదన్నా ఒకటి అడగడం గాని, ఏదన్నా ఒక చెప్పడం గాని, ఏం కాదు నీ ఇష్టం, వాళ్ళిద్దరు బాగుంటే చాలు, పిల్లలిద్దరు బాగుంటే చాలు. ఆ పాప కూడా అసలు ఏంట మమ్మీ మమ్మీ అనే పిలుస్తుంది. ఎలాగా ఏంటని ఏది క్వశ్చన్ చేయదు. ఒక ఎలాగంటే ఒక ఫ్రెండ్, మా బాబుని నేను ఫ్రెండ్ గా ఎలా పెంచానో ఆ అమ్మాయి కూడా ఒక నేస్తం నాకు అనుకోని. అది కూడా తను కూడా ఒక బిడ్డే. మరి తన ఆడపిల్ల అయినా కోడలైనా కూతురైనా ఒకటే కదా. నా కూతురు లేని లోటు తీర్చింది ఈ విధంగా. అప్పుడు అనుకున్నా అసలు యాక్చువల్ గా భాష మార్పు, పద్ధతుల మార్పు, వంటల్లో కూడా మార్పు, అన్నిట్లోనూ మార్పే. భయం వేసింది, కానీ బాబా ఏది భయపడవద్దు, నువ్వు ఆచార వ్యవహారాలంటూ ఏది పెట్టుకోవద్దు, ఏది జరగాలో అదే జరిగిపోతుంది అని అన్నారు. ఖచ్చితంగా అలాగే ఎంత సింపుల్ గా ఎంత చక్కగా జరిగిపోయింది. మీతో పాటు బాబా ఉన్నారు కాబట్టి ఎవరిని తేవాలో ఎవరిని తీసుకురావాలో అంతా బాబానే. మా ఇంటికి ఎవరైతే రావాలనుకుంటారో, ఎవరికైతే అవకాశం ఉందో ఆ అమ్మాయే వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. నిజంగా అది
బాబా గారు మీరు తీసుకొచ్చింది. చెప్తుంటే మీ మొహంలో ఆనందం కూడా కనిపిస్తుంది మాకు. అదే నిజంగా. ఓ చక్కటి అలాగా సందేశం అయితే. అందుకని ఏ విషయాన్ని కూడా మత వ్యవహారాలు అదేం ఉమ్. పెట్టుకోవద్దంటారు. ఇప్పుడు మాలో కలిసిపోయింది. మా వంటలకి అలవాటు పడిపోయింది. తింటారు ఆ! మొత్తం. సేమ్ మనం వండే ఆ, విధానంగానే. వాళ్ళయి అంటే అప్పుడెప్పుడైనా వాళ్ళు ఎక్కువగా చపాతీలు తింటారు. అవును. ఈ చనా మసాలా అయి ఎక్కువగా అవును. వండుతారు. ఆ టైంలో తనకిష్టమైన టైంలో వండుద్ది. బాబు కూడా తింటాడు. మేము తింటాము. ఉమ్. నేనెళ్ళినా కూడా నేనే చేసేస్తాను. అసలు తనే కోడలే చెయ్యాలి. కోడలు అవును. అత్తగారు కూర్చోవాలి. కోడలు ఆ, అలాంటి ఏ భేదాలు అవి ఎప్పుడో లేవమ్మా. ఒకప్పుడు ఆ! ఉండేవేమో. ఆ. అప్పుడు ఎప్పుడో మా రోజుల్లో ఉండేయప్పుడు. అమ్మ వాళ్ళ కాలంలో అలా అత్తగారు ఉమ్. ఇలాగన్నారు అలాగని అనేవాళ్ళు గానీ, ఇప్పుడు అస్సల లేదు. అట్లాంటియి ఏది ఉమ్. లేదమ్మా. ఉమ్. అసలు ఏది పెట్టుకోల. ఎందుకు అనడం? ఆ అమ్మాయి గూడా మనల్ని నమ్ముకునే గదా వచ్చింది. ఉమ్. మరి మా మీరు ఎంత ఓపెన్ గా చెప్పారంటేనే అర్థం అర్థం అవుతుంది. మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనం ఇప్పుడు హ్యాపీగా మీరు ఉంచితేనే నాతో అమ్మాయిని. చెప్పలేదు. ఆ! ఇంతమంది ప్రేక్షకులు చెప్తున్నారు కాబట్టి ఇది మరి అది అంతే. అందరూ విన్నారు ఆ! కాబట్టి అది. అది చాలా అందుకని చక్కటి బాబానే సందేశం ఇది తీసుకొచ్చారు. కూడా. ఆ, అమ్మాయి కోడలు కాదు కూతుర్నే తీసుకొచ్చారు. ఆహా! అమ్మవారినే తీసుకొచ్చారు చాలా బాబా. అదృష్టవంతురాలు అమ్మాయి నిజంగా. కూడా. నిజంగా. అది అందుకని ఎప్పుడు కూడా పర్సనల్‌గా ఎంత వ్యక్తిగతంగా అవును. వ్యక్తపరచలేదు నేను. అసలు ఇది పర్సనల్, పూర్తిగా మీ అసలు పర్సనల్ ఇది. పర్సనల్. ఈ సందేశాన్ని వ్యక్తపరచలేదు. చెప్పించారు బాబా గారు చెప్పించారు మీతో. బాబా. చెప్పానన్నారు. సరే చెప్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడంతా ఎక్కువగా లవ్ మ్యారేజెసే అవును. జరుగుతున్నాయి. ఇంటర్ కాస్ట్ చాలా మ్యారేజ్‌లే ఇంటర్ కాస్ట్ జరుగుతున్నాయి. మ్యారేజెస్ ఆ! ఎక్కువైపోయినాయి. ఆ! హ్మ్. చేసుకుంటున్నా గూడా అండర్‌స్టాండింగ్ లేకపోవడం ఏదోటి చిన్న చిన్నయి హ్మ్. జరుగుతున్నాయి గానీ, అసలు నేనదే అనుకున్నా. ఏదైనా అమ్మో! ఎలాగా రేపు తర్వాత ఫ్యూచర్‌లో వీళ్ళెలా ఉంటారో గానీ, అమ్మాయి ఏ విషయంలో అయినా అడ్జస్టబులే. ఒక్కోసారి బాబాయ్ ఏదన్నా చిన్నగా చిన్నగా ఏదన్నా కోప్పడినా గూడా అమ్మాయి చాలా ఆ! పొలైట్‌గా చాలా కూల్‌గా నవ్వుద్ది. టేక్ ఇట్ ఈజీ మమ్మీ అంటది. ఏదన్నా. ఓహ్! కానీ నిజంగా ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా బాబుని, కోడల్ని కూడా ఆ! తీసుకొస్తాలేమో. తప్పకుండా. తప్పకుండా అమ్మా. స్టూడియోకొకసారి వాళ్ళని కూడా తీసుకొద్దాం ఆ! అనుకుంటున్నాను. ఆ! సరే వాళ్ళు బాగుంటే, సంతోషంగా ఉంటే అదే చాలు. ఆ! రోజు డైలీలో 2 సార్లు ఫోను చేస్తారు. ఎలా ఉన్నావు మమ్మీ అంటది. బాబు చేస్తారు. చాలు వాళ్ళెక్కడున్నా బాగుంటే అవును. చాలు. హ్మ్. ఎందుకమ్మా అయి తేవాలా, ఇయి తేవాలా దేనికి ఇయన్నీ అంతే గూడా? కదా! అన్నీ ఎవరు వదిలేసే ఏది శాశ్వతం వెళ్ళిపోతాం కాదు. కదా! అన్నీ వదిలే ఎళ్తాం. అదే. ఏది శాశ్వతం కాదు. హ్మ్. వాళ్ళు తృప్తిగా ఉన్నారా అది చాలు. అంతే. హ్మ్. మనం ఎక్కువగా ఏ విషయంలోనూ కలగజేసుకోకుండా ఉండడమే మన మనసుకి చాలా చాలా ప్రశాంతత. కరెక్ట్ అయిన విషయం చాలా ఇదైతే. ప్రశాంతత. హ్మ్. ఇప్పుడు మనం ప్రతీదీ గూడా ఇంకా వాళ్ళని చదివించేటప్పుడు ఆలోచించి, వాళ్ళ పెళ్ళిళ్ళలోనూ ఆలోచించి, పెళ్ళయ్యాక కూడా వాళ్ళనే ఆలోచించి, మరి ఇప్పటి వరకు మరి మనవడు, మనవరాలని ఉంటది. మన ఒకసారి ఉంటది. ఫెయిల్యూర్ అయింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. హ్మ్. ఫెయిల్యూర్‌గా అయ్యింది. బేబీ గ్రోత్ లేదు. హ్మ్. సరే అయితే ఓకే. నువ్వు హెల్త్‌గా ఉంటే చాలు. లేకపోయినా అవును. పర్లేదు. ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో భగవంతుడు అప్పుడే ఇస్తాడు అనేసి హ్మ్. ఇంక నేను ఏమీ అనను. ఒక్క మాట కూడా అనను. నేను చెప్పడం కాదు. మీరే అడిగి తెలుసుకోండి. తప్పకుండా తెలుసుకోండి వచ్చినప్పుడు. మీకే ఆ! తెలుస్తది. ఎందుకంటే సరే ఓకే. మన బిడ్డ, హ్మ్. మన అమ్మాయి. మన అమ్మాయి మన దగ్గర ఉన్నప్పుడు మనమే చూసుకోవాలి బంగారంలాగా. అవును. ఆ! హ్మ్. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ, నాన్నగారు ప్రశాంతంగా ఉన్నారు అనంటే ముందు మనం మనం ఉండబట్టే వాళ్ళు అవును. అలా ఉంటారు. అమ్మాయి హ్మ్. సురక్షితంగా హ్మ్. ఉంది, సంతోషంగా ఉంది. వాళ్ళ మదర్ వాళ్ళు కూడా చేస్తా ఉంటారు ఆ! ఫోను. ఓకే. అది చాలమ్మా. ఈ ఆనందం చాలు. అంతే. ఇంకేం కావాలమ్మా? ఏం కావాలి? ఎవరుంటే ఏమైంది? చాలా ఎవరెంత మంచి తీసుకుంటే విషయాలు ఏమైంది? చెప్పారు మాకైతే. అదే చాలు. ఆ ఆ! ఆనందమే చాలు. హ్మ్. సరే బాబానే తీసుకొచ్చారు. అవును. ఎవరో కాదు. హ్మ్. బాబానే అమ్మవారు ఈ విధంగా అమ్మాయిని తీసుకొనొచ్చింది. అనుకూలమైన అమ్మాయిని హ్మ్. తీసుకొచ్చింది. సంతోషం. ఓకే. వాళ్ళు బావున్నారు. ఎప్పుడు మన ఆశీర్వాదాలు ఉండాలి ఎల్లప్పుడు అంతే. పిల్లలకి. హ్మ్. మనం ఎలా ఇబ్బంది పడినా పిల్లలు ఇబ్బంది పడకూడదు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. అదే ఆనందం. ఆ! బాబా గారి ఆశీర్వాదం. ఆశీర్వాదం. వెంకటేశ్వర స్వామి వారి ఆ! ఆశీర్వాదం. సకల దేవతామూర్తుల ఆశీర్వాదాలు పిల్లల ఆశీర్వాదం. మీద ఉంటే చాలు. అయితే మీరు పర్సనల్ విషయాలు, అట్లాగే పూజల గురించి ఓకే. ప్రేక్షకులకి ఏమేం కావాలో అదే. అన్ని విషయాలు మాతో పాటు షేర్ షేర్ చేసుకున్నాను. చేసుకున్నారమ్మా. ఓకే. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ ఓకే. మచ్. థాంక్స్ అమ్మా. అయితే మళ్ళీ మనం ఓకే. నెక్స్ట్ సందేశాలతో సందేశాలతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొద్దాము. ఓకే.